Welcome to in continuation with the last class with reference to the facility clear first pay later extended to importers under the custom law. Answer the following questions. The clear first pay later సంబంధించి అబ్జెక్టివ్స్ ఏమి అండ్ ఎలిజిబుల్ ఈ స్కీమ్ని అవైలబుల్ చేసుకోవడానికి స్కీమ్ ఎలిజిబుల్ ఎవరు అండ్ డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ అండర్ దిస్ ఫెసిలిటీ డ్యూ డేట్స్ ఏమున్నాయి అండ్ డిఫర్డ్ పేమెంట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నాయి విల్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్. ఫస్ట్ clear first pay later, that is deferred duty payment, is a mechanism for delinking duty payment. సో ఇదేమైనా చేస్తా అంటే డీలింకింగ్ చేస్తుంది పేమెంట్ని డిఫర్డ్ డ్యూటీ పేమెంట్ని అండ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీని వీటన్నిటి మెకానిజంని డీలింకింగ్ చేయడం అంటే డిఫర్డ్ పేమెంట్ ఏదైతే చేయాల్సి ఉందో దాన్ని డిఫర్ చేయడం. ఫస్ట్ ఏమి పే చేయము అండ్ క్లియర్ customs clearance, and the aim is to have seamless warehouse to warehouse transit in order to facilitate just in time manufacturing. So warehouse వి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి పంపించడానికి అండ్ పేమెంట్ అనేది లేటర్ చేయడానికి. నెక్స్ట్ ఫస్ట్ క్లియర్ చేయండి, వేరే మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ చేయండి, తర్వాత పేమెంట్ చేయండి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పర్మిటెడ్ ఇంపోర్టర్స్ సర్టిఫైడ్ అండర్ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్. సో ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రోగ్రామ్ హ్యాజ్ ఏఈఓ Tier 2 and AEO Tier 3 to make deferred payment of import duty. ఎలిజిబుల్ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మిట్ చేస్తుంది. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్స్ వీళ్ళు కంపల్సరీ పేమెంట్ అనేది త్రూ ఆన్లైన్ పేమెంట్లోనే వీళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ వీళ్ళకి పర్మిట్ చేస్తుంది ఎవరైతే Tier 2 అండ్ Tier 3లో ఉంటారో ఏఈఓ వాళ్ళు టు మేక్ డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ. ఎలిజిబుల్ ఇంపోర్టర్స్ హ్యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద సిబిఈసి హ్యాజ్ రోల్ అవుట్ the AEO, that is authorized economic operator program. It is a trade facilitation move wherein benefits are extended to the entities who have demonstrated strong internal control system and willingness to comply with law administration by CBEC. The due date for payment of deferred duty payment చేయడానికి డ్యూ డేట్స్ ఏమున్నాయంటే goods corresponding to bill of entry returned for payment from or due date for payment of duty inclusive of the period has mentioned in section 47(2). First day to 15th day of any month, 16th day of that month will be the due date. అండ్ 16th డే అంటే మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి గూడ్స్ని. తర్వాత అంటే 1 to 15 days లోపల మీరు ఎప్పుడైతే గూడ్స్ని క్లియర్ చేసుకుంటారో బిల్ ఆఫ్ ఎంట్రీ రిటర్న్ ఫర్ పేమెంట్ వీటికి సంబంధించి డ్యూ డేట్ ఎప్పుడు 16th డే మనం ఆ మంత్కి సంబంధించి ఆఫ్ దట్ మంత్ 16th మనం పేమెంట్ చేస్తాము. అండ్ 16th డే టు టిల్ లాస్ట్ డే ఆఫ్ ఎనీ మంత్ అదర్ దెన్ మార్చ్ అయితే ఫస్ట్ డే ఆఫ్ ఫాలోయింగ్ మంత్కి తీసుకోవాలి. అంటే గూడ్స్ని మీరు 16 డే నుంచి 31st వరకు మీరు క్లియర్ చేసుకోండి. దానికి సంబంధించిన పేమెంట్ వచ్చేసి ఫస్ట్ డేలో పే చేయండి. ఆర్ 16th డే టిల్ ద 31st డే ఆఫ్ మార్చ్ చూసుకుంటే అది 31st మార్చ్ విల్ బి ద లాస్ట్ డేట్ డ్యూ డేట్. ఇది డ్యూ డేట్స్కి సంబంధించి. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ బై డ్యూ డేట్స్ more than once in 3 consecutive months, the facility of deferred payment will not be allowed unless the duty will the interest has been paid in full. The benefit of deferred payment of duty will not be available in respect of goods which have not been assessed or not declared by the importer in the bill of entry. ఒకవేళ ఏమైనా డిఫాల్ట్ ఉంటే పేమెంట్స్లో ఆఫ్ డ్యూటీ బై డ్యూ డేట్లో ఉంటే ఆ మోర్ దెన్ వన్స్ ఇన్ 3 consecutive monthsలో ఈ డిఫర్డ్ పేమెంట్ని విల్ నాట్ బి అలౌడ్ అన్లెస్ ద డ్యూటీ ఆఫ్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ పేడ్ ఇన్ ఫుల్. సో మీరు ఏమైనా డిఫాల్ట్ పేమెంట్స్ కానీ పెట్టుకుంటే ఈ స్కీమ్ అనేది మీకు ప్రొవైడ్ చేయరు. అండ్ వాటికి సంబంధించిన డ్యూటీ అండ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ పేమెంట్ చేసిన తర్వాతనే మీకు అలౌ చేస్తారు. ద బెనిఫిట్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ విచ్ హ్యావ్ నాట్ బీన్ అసెస్డ్ ఆర్ నాట్ డిక్లేర్డ్ బై ద ఇంపోర్టర్ ఇన్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ. సో బిల్ ఆఫ్ ఎంట్రీలో ఏవైతే గూడ్స్ని స్పెసిఫై చేసినారో ఆ స్పెసిఫై చేసిన డిక్లేర్ చేసిన గూడ్స్ ఉంటావో ఆ డిక్లేర్ చేసిన గూడ్స్ వరకు మాత్రమే ఇది స్కీమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 27 జార్జీ పేజ్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ హ్యాస్ కమ్ ఆన్ ట్రావెల్ వీసా టు టూర్ ఇన్ ఇండియా. హీ క్యారీస్ విత్ హిమ్ హ్యాజ్ ఏ పార్ట్ ఆఫ్ బ్యాగేజ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ అ వాల్యూ ఇన్ రూపీస్, దట్ ఈస్ ట్రావెల్ సవర్నర్స్ ఎంత 85,000 తీసుకున్నారు. అదర్ ఆర్టికల్స్ క్యారీడ్ ఆన్ ఇన్ పర్సన్స్ 1,50,000 తీసుకున్నాడు. 120 sticks ఆఫ్ సిగరెట్స్ ఆఫ్ 100 rupees ఈచ్ 12,000 రూపీ వాల్యూ. అండ్
firearm with 100 cartridges. Value include the value of cartridges at 500 rupees per cartridge, 1 lakh rupees. సో ఈ ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ వాడు తీసుకొని వస్తున్నాడు. మామూలుగా పర్సన్కి రూల్ 3 రూల్ 5 అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. రూల్ 5 రిలేటెడ్ టు గోల్డ్కి సంబంధించి, ఇక్కడ గోల్డ్కి సంబంధించి ఏం మాట్లాడలేదు కాబట్టి రూల్ 5 అనేది పక్కన పెట్టేస్తాం. అండ్ రూల్ 3 ఏం చెప్తాది? రూల్ 3 బ్యాగేజ్ రూల్స్. టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ ఎక్స్క్లూడింగ్ ఇన్ఫాంట్ ఈజ్ అలౌడ్ డ్యూటీ ఫ్రీ క్లియరెన్స్ ఆఫ్ ట్రావెల్స్ అవేర్నెస్ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు. అండ్ ఆర్టికల్స్ అప్ టు ది వాల్యూ ఆఫ్ 15,000 ఎక్స్క్లూడింగ్ ఇంటర్ ఏరియా ఫైర్ ఆర్మ్స్, cartridge of firearms exceeding 50 and cigarette exceeding 100 sticks if carried on in persons. సో ఎవరైతే ఫారిన్ ఆరిజిన్ అయితే టూరిస్ట్కి వస్తుంటాడో వాడు వాని యొక్క ట్రావెల్స్ అవర్నెస్ని తీసుకొని రావచ్చు. అండ్ ఏమైనా ఆర్టికల్స్ తీసుకొస్తుంటే ఆ ఆర్టికల్స్ వాల్యూ అప్ టు 15,000 వరకు తీసుకొని రావచ్చు. ఒకవేళ ఈ ఇండియన్ వాళ్ళు అయితే, ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు అయితే మనం ఏం చెప్తుంటాం ఇక్కడ పర్సనల్కి సంబంధించి అండ్ ట్రావెల్ సవర్నర్స్ని తీసుకుంటుంటే అండ్ ఆర్టికల్స్ అయితే అప్ టు 50,000 క్యారీ చేసుకోవచ్చు అని చెప్తుంటే. వీడు ఫారిన్ ఆరిజిన్ కాబట్టి వీనికి ట్రావెల్ సవర్నర్స్ ఒకటి అండ్ ఆర్టికల్స్ వచ్చేసి అప్ టు 15,000 వరకు తీసుకుంటాము. ఎక్స్క్లూడింగ్ ఇంటర్ ఏరియా ఫ్రమ్ ఫైర్ ఆర్మ్స్, ఆ cartridge ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ ఎక్సీడింగ్ 50 అండ్ సిగరెట్ ఎక్సీడింగ్ 100 స్టిక్స్. సో వీడు 50 సిగరెట్స్ ఫైర్ ఆర్మ్స్కి సంబంధించి ఒక 50 అండ్ క్యాట్రిజ్ సిగరెట్స్కి సంబంధించి ఒక 100 స్టిక్స్ మాత్రమే తీసుకుని రావాలి. ఇష్టం వచ్చినన్ని తీసుకురావడానికి వాడు వీడు వచ్చి సిగరెట్ బిజినెస్ని చేయడం లేదు. సో వాడు ఉన్నన్ని రోజులు వాడుకోవడానికి. ఇఫ్ క్యారీడ్ అని పర్సన్. సో కంప్యూటేషన్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేయబుల్. సో వాడు ట్రావెల్స్ అవర్నెస్ ఫస్ట్ తీసుకొచ్చినాము మనం 85,000 అది తీసేసాము. అదర్ ఆర్టికల్స్ క్యారీడ్ ఇన్ పర్సన్ 1,50,000 క్యారీ తీసుకొచ్చినాడు. ఆ సిగరెట్స్ ఎన్ని కేసు తీసుకొచ్చినాడు? 120 తీసుకొచ్చినాడు. ఇంటూ 100 రూపీస్ దట్ ఈస్ 12,100 స్టిక్స్ కెన్ బి అకామిడేషన్ ఇన్ జనరల్ ఫ్రీ సిగరెట్స్. సో జనరల్ ఫ్రీలో 100 సిగరెట్స్ అనేది ఇది తీసుకుంటాము. ఎక్స్క్లూడింగ్ ఫైర్ ఆర్మ్, cartridge ఆఫ్ ఎయిర్ ఫార్మ్స్ ఎక్సీడింగ్ 50 అండ్ సిగరెట్ ఎక్సీడింగ్ 100 స్టిక్స్కి సంబంధించి అండ్ ఫైర్ ఆర్మ్ క్యాట్రిజెస్ అన్ని 50 అకామిడేట్ చేసుకోవచ్చు 25,000కి. అండ్ బ్యాగేజ్ దెన్ can be accommodated in GFA 1,80,000, that is 1,50,000 plus 10,000 1,60,000 plus 25,000 1,85,000 less 1,20,000, that is less from arm with 100 cartridges 12,000. అదర్ ఆర్టికల్స్ 1,50,000 వీటికి చూసుకున్నప్పుడు లెస్ జిఎఫ్ఏ ఎంత మనకి ప్రొవైడ్ చేసేది? ఓన్లీ 15,000 మాత్రమే మనకి ప్రొవైడ్ చేసేది. బ్యాగేజ్ ఆన్ విచ్ డ్యూటీ ఈజ్ పేయబుల్ 1,70,000 ఎంత 1,70,000 మనం పే చేయాల్సి వస్తుంది. 1,70,000 పైన డ్యూటీ పేయబుల్ ఎంత? డ్యూటీ రేట్ వచ్చేసి 38.5 మనం పే చేయాల్సి వస్తుంది. సో 38.5 చూసుకుంటాము. నెక్స్ట్ ఫైర్ ఆర్మ్స్, cartridge of firearms exceeding 50 and cigarette exceeding 106 are not chargeable to rate applicable to baggages. These items are charged at the rate of 100% applicable to baggage heading under heading 9803 of the Customs Tariff Act. సో ఈ హెడ్లో అప్లికబుల్ కావు. ఏవైతే ఎక్సీడింగ్ 100 అవుతావో ఆర్ ఫైర్ ఆర్మ్స్ వచ్చేసి ఎక్సీడింగ్ 50 అవుతావో, సిగరెట్స్ ఎక్సీడింగ్ 100 అవుతావో అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ యాన్ ఇంపోర్టర్ ఫైల్ ఏ బిల్ ఆఫ్ ఎంట్రీ after 60 days of filing import general manifesto, the deputy commissioner of customs imposed a penalty of 10,000 for late filing of bill of entry. Since importer wanted to clear the goods urgently, he paid penalty. So what penalty ni pay chesnadu? Can penalty be imposed for late filing of the bill of entry? Can bill of entry be filed in advance? Examine issue regarding period available for filling of bill of entry in light of the statutory provisions. So bill of entry ni prior ga cheyocha ante yes. Charges are payable for late filing of bill of entry if an importer fails to present the bill of entry before end of the next day following the day on which aircraft vehicle carrying the goods arrives at customs station and which the goods are to be cleared for home consumption or warehouse, and the proper officer is satisfied that there is no sufficient cause for such a delay. సో బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టర్ ఉంటే ఫెయిల్ చేసినాను అనుకోండి, ఎప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఫైల్ చేయాలి? ఎప్పుడు? బిఫోర్ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ డే ఫాలోయింగ్ ద డే. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చే ముందు ఆర్ వెహికల్ అవి ఏవైతే అరైవ్ అవుతావో దానికి ముందు నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ డే ఫాలోయింగ్ ద డేకి బిఫోర్ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ డేకి మనం కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. సో ఎస్, బిల్ ఆఫ్ ఎంట్రీ కెన్ బి ఫైల్ ఇన్ అడ్వాన్స్. ఒకవేళ మనం బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది
స్పైర్గా ఫైల్ చేయొచ్చు అంటే ఎస్ ఫైల్గా ఫైల్ చేయొచ్చు. ఇట్ కెన్ బి ప్రజెంటెడ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ వెహికల్ బై విచ్ గూడ్స్ హ్యావ్ బీన్ షిప్డ్ ఫర్ ఇంపోర్టేషన్ ఇన్ టు ఇండియా వైడ్ ప్రొవిజర్ టు సెక్షన్స్ 46(3) of the Customs Act 1962. Next, in the given case also the time period as described above will be available with reference to the date of arrival of vessel or aircraft for filing of bill of entry. Next, question number 29. Lakshmi Company imported goods valued at 10 lakhs wide bill of entry presented before proper officer on 15th December 2019, on which date the rate of custom duty was 20%. So rate of duty enta 20%. The proper officer decided that the goods should be subject to chemical or other test, and therefore the same were provisionally assessed at a value of 10 lakhs. So దాని వాల్యూ ఎంత అసెస్ చేసినారు 10 lakhsకి అసెస్ చేసినారు. అండ్ లక్ష్మీ కంపెనీ పేడ్ ప్రొవిజనల్ డ్యూటీ 2 lakhs పే చేసింది. అండ్ ద సేమ్ డేట్కి లక్ష్మీ కంపెనీ వాలంటరీ పే డ్యూటీ 1,50,000. సో ప్రొవిజనల్గా అసెస్ చేసినేమో 10 lakhs. లక్ష్మీ కంపెనీ ప్రొవిజనల్గా పే చేసిన డ్యూటీ ఏమో అసెసబుల్ వాల్యూ వచ్చేసి 10 lakhs అయితే ఇది ప్రొవిజనల్గా పే చేసిన డ్యూటీ 2 lakhs సేమ్ డేట్కి. బట్ ఆ కంపెనీ పే చేయాల్సినది వాలంటీర్గా పే చేసిన డ్యూటీ ఎంత 1,50,000 ఆన్ 20 January 2020కి. కెన్ లక్ష్మీ కంపెనీ ప్రొవిజనల్లీ పే ద డ్యూటీ అండ్ వాట్ ఆర్ ద కండిషన్స్ విచ్ ఆర్ కంప్లైడ్ బిఫోర్ సచ్ పేమెంట్ ఈజ్ మేడ్? First, provisional assessment of duty is permitted in case where the proper officer deems it is necessary to subject any imported goods or exported goods to any chemical or other test. Section 18 of the Customs Act 1962. Thus, Lakshmi Company can pay the duty on provisional basis. So, Lakshmi Company అనేది provisional basis లో pay చేయొచ్చు. Before the provisional assessment of duty, the importer must furnish such security as the proper officer deems fit for the payment of deficiency. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ చేసే ముందు దానికి సంబంధించిన సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రాపర్ ఆఫీసర్కి. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డిఫిషియన్సీ ఏమన్నా ఉంటే వాటిని పే చేయగలం అనే చెప్పడానికి. ఇఫ్ ఎనీ బిట్వీన్ ద డ్యూటీ ఫైనల్లీ అసెస్డ్ ఆర్ రీఅసెస్డ్ అండ్ ద డ్యూటీ ప్రొవిజనల్లీ అసెస్డ్. నెక్స్ట్, సెక్షన్ 18 of the Customs Act 1962 further stipulated that the importer is liable to pay interest on any amount payable consequent to the final assessment order at the rate of 15% per annum. So సెక్షన్ 18 ప్రకారం కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం ఇంపోర్టర్ ఈజ్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్ ఆన్ ఎనీ అమౌంట్ పేయబుల్ కాన్సిక్వెంట్ టు ద ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ అట్ ద రేట్ ఆఫ్ 15% per annum for the first day of the month in which the duty is provisionally assessed till the date of payment thereof. Accordingly, the amount of interest payable will be amount of interest ఎంత 15% పే చేయాలి. ఇప్పుడు మనకి వాళ్ళు ఎంత పే చేస్తుంది 1,50,000 పే చేస్తుంది. సో 1,50,000 ఇంటూ 15% ఇంటూ 51 డేస్కి పేమెంట్ చేయాలి. అండ్ 50,000 అనేది పే చేయలేదు. 50,000 ఇంటూ 15% ఇంటూ 62 days ఇంటూ 365 డేస్కి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 4,418 విల్ బీ ద ఇంట్రెస్ట్ అమౌంట్ లైబుల్లోకి వస్తుంది. ఇది కేసు ఫస్ట్ కేసుకి సంబంధించి. సో సెక్షన్ 18 ప్రకారం అట్లా క్యాలిక్యులేషన్ చేస్తాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 30. ఆఫ్టర్ విజిటింగ్ USA ఫర్ ఏ మంత్ మిస్సెస్ అండ్ మిస్టర్ ఐఆర్ Indian resident age 35 to 40 years respectively bought to India a laptop computer valued at 70,000. సో కంప్యూటర్ని తీసుకొని వచ్చినాము. ఆ కంప్యూటర్ వాల్యూ ఎంత 70,000. యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ వాల్యూడ్ అట్ 1,40,000 అండ్ పర్సనల్ కంప్యూటర్ ఫర్ 58,000. సో విజిటింగ్ యూఎస్ఏకి విజిట్ చేసినారు మంత్కి మిస్టర్ అండ్ మిస్సెస్ ఐఆర్కి సంబంధించి. వాళ్ళ యొక్క ఏజ్ వచ్చేసి 35 అండ్ 40 years రెస్పెక్టివ్లీ. బాట్ టు ఇండియా ఏం తీసుకొచ్చినారు, ల్యాప్టాప్ని తీసుకొచ్చినారు 70,000. పర్సనల్ ఎఫెక్ట్ 1,40,000 తీసుకొచ్చినారు. పర్సనల్ కంప్యూటర్ 58,000కి తీసుకొచ్చినారు. కస్టమ్ డ్యూటీని క్యాలిక్యులేట్ చేయాలి ఇద్దరు కేసెస్లో. ఫస్ట్, యాజ్ పర్ బ్యాగేజ్ రూల్ ప్రకారం రూల్ 3 వచ్చేసి యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ కానీ ఆర్ ట్రావెల్ 7 hours కానీ వితౌట్ ఎనీ లిమిట్. దానికి ఏమీ లిమిట్ లేదు, ఎందుకంటే వీళ్ళు ఇండియన్ ఆరిజిన్స్ కాబట్టి. ఒకవేళ ఫారిన్ ఆరిజిన్ అయితే మనకి ఈ పర్సనల్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఉండదు, ఓన్లీ ట్రావెల్ 7 hours అనేది ఉంటుంది. అండ్ అది కూడా వితౌట్ ఎనీ లిమిట్. అండ్ ఆర్టికల్స్ అయితే మనకైతే 50,000 క్యారీడ్ యాజ్ అకంపనీడ్ బ్యాగేజ్, జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్కి సంబంధించి అదర్ దెన్ సర్టన్ స్పెసిఫైడ్ ఆర్టికల్స్, అది రూల్ 5లో చెప్పేది. ఫర్దర్ సచ్ జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ కెనాట్ బి పూల్డ్ విత్ జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ప్యాసింజర్స్. సో ఇది ఇండివిజువల్ ప్యాసింజర్కి క్లబ్బింగ్ చేసుకుంటాము. సో నెక్స్ట్, 1 ల్యాప్టాప్ కంప్యూటర్ వెన్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా బై ఏ ప్యాసింజర్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 18 years ఆర్ అబోవ్. వాళ్ళ యొక్క ఏజ్ 18 years ఆర్ అబోవ్ ఉంటే అదర్ దెన్ క్రూ మెంబర్ అయితే
వాళ్ళు ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ ద కస్టమ్ డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అకార్డింగ్లీ దేర్ ఈస్ నో కస్టమ్ డ్యూటీ ఆన్ యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్. సో ఏవైతే మనం పర్సనల్ ఎఫెక్ట్స్కి యూజ్ చేస్తున్నామో దట్ ఈస్ వర్త్ 1,40,000 మిసెస్ అయ్యార్ అండ్ ల్యాప్టాప్ కంప్యూటర్ బాట్ బై దెమ్ విల్ బీ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ డ్యూటీ అండ్ డ్యూటీ పేయబుల్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ ద డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్. అంటే సెకండ్ హ్యాండ్ కంప్యూటర్గా తీసుకుంటాము, ఏదైతే కంప్యూటర్ ల్యాప్టాప్ ఉందో అది 58,000 ఉంది కాబట్టి 58,000 నుంచి 58,000 తీసేస్తే 8,000 వస్తుంది. 8,000 పైన మనం 38.5% ఇంక్లూడింగ్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ యాడ్ చేసుకుంటే సో ఎంతైతే ఛార్జ్ వస్తుందో అంత మనం టోటల్ కస్టమ్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. వాట్ ఈస్ దేర్ ఇన్ 31? మిస్సెస్ ఎక్స్ అండ్ ఇండియన్ రెసిడెంట్ హూ వాజ్ on a visit to China returned after month. She was carrying with her the following items: so personal effects 75,000, laptop computer 60,000, jewelry 25 grams purchased in China 75,000, music system 50,000. Complete the custom duty payable by Mrs. X with reference to the baggage rule 2016. So computation of custom duty payable by Mrs. X particular and personal effect. So personal effect కి సంబంధించి అయితే nil and laptop computer కి అయితే nil, ఎందుకంటే YMA ఏజ్ వచ్చి 18 years or above ఉంది కాబట్టి. And jewelry, duty free jewelry allowance is not available to Mrs. X since she does not reside abroad for more than 1 year 75,000. సో 1 year above ఉన్న వాళ్ళకి మాత్రమే గోల్డ్ని ప్రొవైడ్ చేస్తాము. అది కూడా జెంటిల్ మ్యాన్ అయితే 20 grams 50,000, లేడీ అయితే 40 grams 1 lakh చూసుకుంటాము. మ్యూజిక్ సిస్టమ్స్ 50,000, టోటల్ వాల్యూ వచ్చేసి 1,25,000. జనరల్ బ్యాగేజ్ మనకి 50,000 ఉంది కాబట్టి 50,000 తీసేసి 75,000 అండ్ 75,000లో 38.5% విల్ బి ద ఛార్జ్ అండ్ 28,875 విల్ బి ద టోటల్ ఛార్జ్ కలెక్టబుల్. మిస్టర్ సామ్యూల్ ఏ US resident aged 35 years has come to India on a tourist visa for a month of long vacation. He carries with him has a part of baggage the following: foreign tour travel souvenirs 85,000, other article carried on in person 1,50,000, so 1,50,000 and 86 cigarettes 100 rupees each, 30 cartridge firearms valuing 500 each, other 1 liter. US resident got traveling souvenirs exempted and up to value of 15,000 is exempted. And వీటిలో సిగరెట్స్ అండ్ ఫైర్ ఆర్మ్స్ ఎక్సీడింగ్ 100 ఉన్నటివి ఈడ ఎగ్జామ్ చేస్తాయి, వేరే హెడ్ కింద ట్యాక్సబిలిటీ వేసాము. సో ఇవి అప్ టు 880 ఉన్నాయి సిగరెట్స్ అండ్ ఫైర్ ఆర్మ్స్ అప్ టు 50 వరకు ట్యాక్సబిలిటీలోకి ఇక్కడ వస్తాయి అండ్ రిమైనింగ్ అదర్ హెడ్లో ట్యాక్సబిలిటీలోకి వేసాము. 1 liter of wine. So as per Rule 3 baggage rules 2016, tourist of foreign origin excluding infant in is allowed duty free clearance of travel souvenirs and articles up to value of 15,000 excluding inter area cigarette exceeding 100 sticks. సో ఎక్స్క్లూడ్ ఎప్పుడు చేస్తాము 100 sticks ఎక్సీడ్ అయినప్పుడు అండ్ క్యాట్రిడ్జ్ ఫైర్ హార్మ్స్ ఎక్సీడింగ్ 50 ఉన్నప్పుడు అండ్ ఆల్కహాలిక్ లిక్కర్ ఆర్ వైన్స్ ఇన్ ఎక్సీస్ ఆఫ్ 2 liters. సో ఎక్సీస్ ఆఫ్ 2 liters ఉన్నటివి మనం ఎక్స్క్లూడ్ చేస్తాం ఇఫ్ ద క్యారీడ్ ఆన్ ఇన్ పర్సన్స్. ఫర్దర్ ఎనీ ఆర్టికల్ ద వాల్యూ ఆఫ్ విచ్ ఎక్సీడ్ ద డ్యూటీ ఫ్రీ allowance admissible to such passengers or member under the baggage rules is chargeable at the rate of 35% plus charges 10% యాడ్ చేసుకొని అండ్ సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ యాడ్ చేసుకుంటే 38.5 will be the effective rate. Accordingly, custom duty payable by Mr. Samuel will be calculated as under: computation of custom duty. First, to travel trainer nil అవుతుంది, articles carried on in person 1,50,000 and cigarettes. Since number of cigarettes does not exceed 100 కాబట్టి the same will be covered within the scope of Rule 3 of baggage rules and thus be eligible for general free allowance or concessional rate of duty applicable to the baggage. So 8,000 will be direct తీసుకుంటాము. Firearms cartridge. Since the number of firearms cartridge does not exceed 50, the same will be covered within the scope of Rule 3 of baggage rule 2016 and thus be eligible for GFA general free allowance for or concessional rate of duty applicable to a baggage 15,000 and 1 liter wine అనేది వస్తుంది. Since the quantity of wines does not exceed 2 liters, the same will be covered within scope of Rule 3 of baggage rules 2016 and thus be eligible for general free allowances or concessional rate of duty applicable to baggage wide notification 15,000. Baggage within the scope of Rule 3 of baggage rules 2016 1,88,000 అవుతుంది less GFA.
దట్ ఈస్ 15,000 అవుతుంది. 15,000 తీసేస్తే బ్యాగేజ్ అండ్ విచ్ డ్యూటీ ఈజ్ పేయబుల్ 1,73,000 అవుతుంది. కస్టమ్ డ్యూటీ పేయబుల్ వచ్చేసి 38.5% పే చేయాలి 1,73,000 మీద. సో 1,73,000 పైన 38.5 మనం పే చేస్తే 66,605 విల్ బి ద duty. Next, state the salient features of deferred duty payment facility. Deferred duty payment facility with reference to Customs Act 1962 and rules thereunder. That is, the salient features of deferred duty payment facility are as under section 47 of Customs Act 1962. The central government has permitted importers certified under authorized economic operator programs as authorized economic operators. So కొంతమంది ఇప్పుడు ఫస్ట్ పేమెంట్ని డిఫర్ చేసి తర్వాత పేమెంట్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించి డ్యూ డేట్స్ ఎట్లా ఉంటాయి, అప్ టు 15 వరకు మీరు చేసుకోండి. అండ్ వాటికి సంబంధించిన పేమెంట్ అనేది 16కి చేయండి, ఆర్ 16th నుంచి 30 ఎండ్ వరకు మీరు చేసుకోండి. ఫస్ట్కి మీరు పే చేయండి. ఒకవేళ అది మార్చి మంత్ అయితే 30కి పేమెంట్ చేయండి అని చెప్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏఈఓ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ని తీసుకుంటాము. ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ టైర్ 2 అవ్వచ్చు, ఆర్ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ టైర్ 3 అవ్వచ్చు టు మేక్ డిఫర్డ్ పేమెంట్ ఆఫ్ import duty. AEO means authorized economic operator certified by the Directorate General of Performance Management under the CBIC. సో వీళ్ళని సర్టిఫైడ్ చేసినది ఎవరు, DGPM వాళ్ళు సర్టిఫైడ్ చేసింటారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్మెంట్ అండర్ CBECలో చేసింటారు. దెన్ అండ్ ఎలిజిబుల్ ఇంపోర్టర్ ఇంటెండెడ్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్ షెల్ ఇంటిమేట్ the principal commissioner or commissioner of customs having jurisdiction over the port of clearance his intention to avail the said benefit who on being satisfied with the eligibility of the importer will allow him to pay the duty by due dates. డ్యూ డేట్స్ ఏముంటాయి దీనికి సంబంధించి అంటే అప్ టు ఫస్ట్ డే టు 15th డే ఉంటే 16th డే ద మంత్, 16th డే టిల్ లాస్ట్ డే ఉంటే ఫస్ట్ డే ఆఫ్ ఫాలోయింగ్ మంత్ ఉంటుంది. 16th డే నుంచి 31st డే మార్చ్ అయితే 31st మార్చ్ విల్ బి ద డేట్. ద ఎలిజిబుల్ ఇంపోర్టర్ షెల్ పే ద డ్యూటీ ఎలక్ట్రానికల్లీ ఎక్సెప్ట్ వేర్ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అలౌస్ పేమెంట్ బై ఎనీ అదర్ మోడ్ ఫర్ రీజన్స్ ఆఫ్ రికార్డింగ్ రైటింగ్స్. సో ఈ ఎలిజిబుల్ స్కీమ్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఒకవేళ అసిస్టెంట్ కమిషనర్ ఆ కస్టమ్స్ వాళ్ళు ఏమన్నా వేరే అదర్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తే వాటికి రైటింగ్లో ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఇన్ ఫుల్ బై డ్యూ డేట్స్ మోర్ దెన్ వన్స్ ఇన్ 3 కన్సిక్యూటివ్. ఒకవేళ మీరు డిఫాల్ట్గా చేస్తే మోర్ దెన్ 3 కన్సిక్యూటివ్ మంత్స్లో ఈ ఫెసిలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం. పేమెంట్ ఫెసిలిటీ విల్ నాట్ బి అలౌడ్ అన్లెస్ ద డ్యూటీ విత్ ఇంట్రెస్ట్ హ్యాస్ బీన్ పేడ్ ఇన్ full. The benefit of deferred payment of duty will not be available in respect of goods which have not been assessed or not declared by the importer in the bill of entry. సో బిల్ ఆఫ్ ఎంట్రీలో కన్నా మీరు డిక్లేర్ చేయకుంటే ఆ గూడ్స్ని మనం ఈ స్కీమ్లోకి తీసుకోము. సో అవి నార్మల్ డ్యూటీ అనేది పే చేయాలి రెగ్యులర్గా ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడే. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ హ్యాస్ ఇంపోర్టెడ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ అబ్రాడ్. సిన్స్ హీ వాజ్ అనేబుల్ టు మేక్ ఏ సెల్ఫ్ అసెస్మెంట్ హీ హ్యాస్ sought for provisional assessment pending technical testing on 29/4/2022. The technical report was received on 5/5/2022. Discuss about the time limit available to the officer for finalizing the provisional assessment as per law and guide. Mr. X has to when his provisional assessment will be finalized. సో ఎక్స్ వాడు ఇంపోర్ట్ చేసినాడు కొన్ని గూడ్స్ని ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసినాడు అండ్ ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది పెండింగ్ ఉంది టెస్టింగ్కి 29/4/2022కి ఆ టెక్నికల్ రిపోర్ట్ డ్యూ టు సమ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల. సో వీనికి టైం లిమిట్ చేయాలంటే ఫస్ట్ ద ప్రాపర్ ఆఫీసర్ కెన్ ఫైనలైజ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ ఇన్ 2 months of receipt of chemical or other test report where the provisional assessment is ordered for that reasons. సో ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది ఫైనలైజేషన్ ఎన్ని రోజుల చొప్పున తీసుకోవాలి, ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందో రిలేటింగ్ టు కెమికల్ రిపోర్టు ఆర్ రిసిట్ ఆఫ్ కెమికల్ ఆర్ అదర్ టెస్ట్ రిపోర్ట్ ఏవైతే చెప్పినామో ఆ రిపోర్ట్స్ అనేది వితిన్ 2 months లోపల రిసీట్ చేసుకున్న తర్వాత వితిన్ 2 months లోపల ప్రాపర్ ఆఫీసర్ ఫైనలైజ్ చేయాలి ప్రొవిజనల్ అసెస్మెంట్ అనేది. వేర్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ ఈజ్ ఆర్డర్ ఫర్ దట్ రీజన్ ద కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ మే అలో ఏ ఫర్దర్ టైమ్ పీరియడ్ ఆఫ్ 3 months ఇన్ కేస్ ఆఫ్ ద ప్రాపర్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫైనలైజ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2 months. సో కస్టమ్స్ వాళ్ళు అలో చేస్తారు ఫర్దర్ టైం పీరియడ్ వచ్చేసి ఒక 3 monthsకి. ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ అనేవాడు నాట్ ఏబుల్ టు ఫైనలైజ్ ద ప్రొవిజనల్ అసెస్మెంట్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2 months. సో విత్ ఇన్ 2 months లోపల నువ్వు ఫైనలైజేషన్ చేయకుంటే నీకు ఒక 3 months అనేది ఎక్స్టెన్షన్ చేస్తారు. దట్ ఇన్ ద గివెన్ కేస్ ప్రొవిజనల్ అసెస్మెంట్ విల్ బి ఫైనలైజ్డ్ బై 5/7/2022. సో విత్ ఇన్ 2 months ఆఫ్ రిసిట్ ఆఫ్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడు తీసుకున్నాం మనం 5/5/2022లో తీసుకున్నాము. 5/5/2022 అంటే దీనికి 2 యాడ్ చేయండి అంటే 5/7/2022కి మనకి
కంప్లీట్ కావాలి within 2 months. However, if the proper officer is not able to finalize the provisional assessment by 5/7/22, the commissioner ఎవరైతే ఉంటారో may further period of 3 months, that is till 5/10/2022, to the proper officer to finalize the provisional assessment. Next question number 35. John Biden, aged 32, one యొక్క ఏజ్ ఎంత 32, a tourist US origin. He has come to India on travel visa and carries with him the following articles as part of baggage. So particulars, value, used personal effects or travel sojourners. సో ఈ ఎవరు టూరిస్ట్ ఆరిజిన్కి యూజింగ్ పర్సనల్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. ట్రావెల్ సోర్నర్స్ అనేది ఎలిజిబిలిటీకి వస్తుంది దానిలోకి. నెక్స్ట్ ల్యాప్టాప్ 1,20,000 and 200 grams of tobacco valued at the rate of 5% per gram. 50 cigarettes valued at 100 rupees each from firearms 8,000 and 80 cartridges of firearms valued at 500 rupees per cartridge. 1.5 liters of wine, mobile phone 80,000. బ్యాగేజ్ రూల్ ప్రకారం, రూల్ 3 ప్రకారం, బ్యాగేజ్ రూల్స్ ప్రకారం టూరిస్ట్ వచ్చేసి ఫారిన్ ఆరిజిన్ ఉన్నప్పుడు ఎక్స్క్లూడింగ్ ఇన్ఫాంటెంట్ ఈజ్ అలౌడ్ డ్యూటీ ఫ్రీ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేసేది యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ అండ్ ట్రావెల్ సవర్నర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు ద వాల్యూ ఆఫ్ 15,000. సో ఇక్కడ ఫారిన్ ట్రావెలర్స్ కూడా పర్సనల్ ఎఫెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆర్టికల్స్ అప్ టు వాల్యూ ఆఫ్ 15,000 ఎక్స్క్లూడింగ్ కొన్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. ఏవి ఫైర్ ఆర్మ్స్ కానీ క్యాట్రిజ్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ ఉంటే దాని యొక్క ఎక్సీడింగ్ 50 ఉన్నప్పుడు అండ్ వైన్స్ అనేది ఇన్ ఎక్సీస్ ఆఫ్ 2 liters అనేది ఎక్స్క్లూడ్ చేస్తారు. టొబాకో ఎక్సీడింగ్ 125 grams అండ్ సిగరెట్స్ ఎక్సీడింగ్ 25 సిగరెట్స్కి చూసుకుంటే ఇఫ్ క్యారీడ్ ఇన్ పర్సన్ ఆర్ ఇన్ ద accompanied baggage of passengers in view of the said provisions, custom duty shall be computed as follows. సో పర్సనల్ ఎఫెక్ట్ అనేది రాదు, ట్రావెల్ సివరెన్స్ అనేది రాదు. ల్యాప్టాప్ 1 కంప్యూటర్ అనేది ల్యాప్టాప్ అనేది ఎగ్జామ్ చేస్తారు. 1 యొక్క ఏజ్ అనేది 18 అబోవ్ ఉంటే ఇవన్నీ డైరెక్ట్గా నిల్లే. నెక్స్ట్ టొబాకో అనేది 125 grams into 5, దట్ ఈస్ 125 grams into 5 అనేది మనకి 125 grams ఎక్సీడింగ్ 125 grams ఉన్నప్పుడు ఇందులోకి తీసుకోము, సో ఎక్స్క్లూడ్ చేస్తాము. సో ఇప్పుడు వితిన్ 125 ఉన్నాయి కాబట్టి మనం ఏమంటారు డ్యూటీ ఫ్రీలోకి మనం తీసుకుంటాము, గూడ్స్ ఫ్రీ దానిలోకి. నెక్స్ట్ సిగర్స్ ఏముంది ఎక్సీడింగ్ 25, సో సిగర్స్ 100 into 25, సో 2,500 అనేది తీసుకుంటాము. సిగర్స్ 25 cigarettes can be accommodated in GFA. నెక్స్ట్ ఫైర్ ఆర్మ్ cartridges 500 into 50 firearms cartridges can be accommodated in GFA 25,000. 1.5 liters of wine up to 2 liters can be accommodated in GFA 5,000. Mobile phones can be accommodated in GFA 50,000. Total value వచ్చేసి 1,33,000, 1,13,125. బట్ మీకు GFA ఎంత ఉంది, జనరల్ ఫీ అలవెన్స్ అనేది ఓన్లీ 15,000 ఉంది. సో బ్యాగేజ్ అండ్ విచ్ డ్యూటీ విల్ బి పేయబుల్ 98,125 into 38.5%. దీని మీద పే చేయాలి 37,778 మనం పే చేయాల్సి వస్తుంది టోటల్గా. నెక్స్ట్ ఫైర్ ఆర్మ్స్ క్యాట్రిజ్ ఆఫ్ ఫైర్ ఆర్మ్స్ ఎక్సీడింగ్ 50 ఆర్ సిగర్స్ ఎక్సీడింగ్ 25, టొబాకో ఎక్సీడింగ్ 125 grams ఆర్ నాట్ చార్జబుల్ టు రేట్ అప్లికబుల్ టు బ్యాగేజ్ రేట్ అనేది అప్లికబుల్ కాదు. ద ఐటమ్స్ ఆర్ చార్జ్డ్ 100% అప్లికబుల్ టు బ్యాగేజ్ అండర్ హెడ్ 9803 హెడ్డింగ్లో ఏ రేట్ అయితే అప్లికబుల్ అవుతుందో ఆ రేట్ అనేది ట్యాక్సబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ 36 మిస్టర్ Bandopadiya, an Indian entrepreneur, went to London to explore new business opportunities on 1/4/2021. His wife also joined him in London after 3 months. So after 3 months, so వాడెప్పుడు పోయినాడు అండ్ 1/4/2021కి 1/24కి ఈమె వెళ్ళింది ఆఫ్టర్ 3 months తర్వాత. ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ సబ్మిటెడ్ బై దెమ్ ఇన్ ద కస్టమ్స్ అథారిటీస్ ఇన్ దేర్ రిటర్న్. వాళ్ళు 15/4/2022కి రిటర్న్ వస్తున్నారు, పోయినది లేటు, వితిన్ 1 year లోపల ఈమె వచ్చేస్తుంది. నెక్స్ట్ యూజ్డ్ పర్సనల్ ఆర్టికల్స్ 80,000 ఈజ్ ఎగ్జామ్టెడ్. 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ వచ్చేసి 50,000, అంటే అప్ టు వాళ్ళకి 50,000 డ్యూటీ ఫ్రీ వస్తుంది కాబట్టి ఇది 50,000లోకి వెళ్ళిపోతుంది. అండ్ జ్యువెలరీ బాట్ బై మిస్టర్ బందోపియా వర్త్ 48,000, వాళ్ళకి 20 grams 50,000 ఎగ్జామ్ట్ అవుతాయి కాబట్టి ఇది తీసేస్తాము. అండ్ జ్యువెలరీ ఇస్ బాట్ బై విజ్ వైఫ్ 40 grams 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి ఇది గురించి తీసేసుకోం. విత్ రిఫరెన్స్ టు బ్యాగేజ్ రూల్స్ ఏమైనా పే చేయాల్సి వస్తుంది అంటే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈమె వచ్చేసి లెస్ దెన్ 1 year ఉంది కాబట్టి ఆ జ్యువెలరీ అనేది ట్యాక్సబిలిటీలోకి వస్తుంది. సో
ఆ జ్యువెలరీకి సంబంధించి 50,000 మాత్రమే తీసేస్తే ఎంతైతే 96,000 ఐ థింక్ ఎంత ఉంది కదా, 96,000 నుంచి 50,000 తీసేస్తే రిమైనింగ్ పేయబిలిటీలకి వస్తుంది. దట్ ఈస్ ఫస్ట్ ఏం చెప్తాము, హ్యాస్ పర్ రూల్ 3 ఆఫ్ బ్యాగేజ్ రూల్స్. బట్ ఈ దీనికి సంబంధించి రూల్ 5 డిస్కషన్ చేస్తుంది. ఇండియన్ రెసిడెంట్ అరైవింగ్ ఫ్రమ్ ఎనీ కంట్రీ అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్. సో అదర్ దెన్ నేపాల్, భూటాన్, మయన్మార్ ఉంటే షిల్ బి అలౌడ్ క్లియరెన్స్ ఆఫ్ ఫ్రీ ఆఫ్ డ్యూటీ ఆర్టికల్స్ ఇన్ హిజ్ బోనాఫైడ్ బ్యాగేజ్. దట్ he say use personal effect and travel sovereigns and articles other than certain specified articles up to the value of 50,000 if these are carried on the person or in the accompanied baggage of passengers. Thus there is no custom duty on the used personal effects and travel sovereigns, and general duty free baggage allowances is 50,000 per passengers. Thus duty liability of Mr. Badopadia and his wife is nil. So ఎంత పే చేసేది డ్యూటీ లైబిలిటీ అనేది నిల్ ఇన్ కేస్ ఆఫ్ దాట్ తీసుకుంటే. ఫర్ యూజ్డ్ పర్సనల్ ఆర్టిక్స్ వర్త్ 80,000 అండ్ 2 మ్యూజిక్ సిస్టమ్స్ ఈచ్ వర్త్ విల్ బి 50,000. అది రూల్ 3 వరకు చూసుకుంటే. రూల్ 5కి వస్తే బ్యాగేజ్ రూల్స్ జ్యువెలరీ అలవెన్సెస్కి సంబంధించి జెంటిల్ మ్యాన్కి అయితే జ్యువెలరీ వచ్చేసి 20 grams అండ్ 50,000 వరకు exempted. Lady passenger ki aithe jewelry up to 40 grams and 1 lakh వరకు exempted value cap. However the jewelry allowance is applicable only to a passenger residing abroad for more than 1 year. So ఇది applicable కావాలంటే more than 1 year అయి ఉండాలి. Consequently there is no duty liability on the jewelry bought by Mr. Badopadia as he had stayed abroad for a period exceeding 1 year. So వాడు 1 year కి exceed అయ్యి ఉన్నాడు కాబట్టి. And weight of jewelry bought by him is 20 grams with a value less than 50,000. So వాడు విత్ ఇన్ లిమిట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ హవెవర్ హిస్ వైఫ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ హిస్ అడిషనల్ జ్యువెలరీ అలవెన్స్ హ్యాజ్ షీ హ్యాడ్ స్టేడ్ అబ్రాడ్ ఫర్ ఎ పీరియడ్ లెస్ దెన్ 1 year. So that he has to pay custom duty on the entire amount of jewelry bought by him or already exhausted the general duty free baggage. That is music system కి వాడేసినాం కాబట్టి 50,000 allowed under rule 3లో అది వాడేసినాం కాబట్టి రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ పైన మొత్తం అమౌంట్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ అండ్ ఇండియన్ రెసిడెంట్ రిటర్న్స్ ఇన్ ఇండియా ఆన్ 10/4/2021 ఆఫ్టర్ విజిటింగ్ ఫ్రాన్స్ ఫర్ 3 months. సో 3 months విజిట్ చేసిన తర్వాత ఇండియాకి రిటర్న్ వస్తున్నాడు. అండ్ ఇది రిటర్న్ ఏమేమి తీసుకొస్తున్నాడు, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్ గ్రోత్ 1,75,000 ఇది రాదు, ఇది ట్యాక్స్ ఏం పడదు. మ్యూజిక్ సిస్టమ్ వాల్యూడ్ 1,20,000, జ్యువెలరీ వాల్యూడ్ 1,30,000, మెజరింగ్ 20 grams బాట్ బై మిస్టర్ ఎక్స్. సో రిటర్న్ టు ఇండియా 10/4/2021 ఫ్రాన్స్లో 3 months ఉన్నాడు. సో 1 year లెస్ దెన్ 1 year ఉన్నాడు కాబట్టి ఇది ట్యాక్సిబుల్ లేక వస్తుంది. ల్యాప్టాప్ వర్త్ 1,20,000 ల్యాప్టాప్ అనేది న్యూ అనుకుంటే అది రాదు. వైన్ 1 liter వర్త్ 6,000, మొబైల్ ఫోన్ వర్త్ 50,000. సో ఈ కేసెస్లో యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్ అనేది రాదు. మ్యూజిక్ సిస్టమ్ అనేది వస్తుంది. అండ్ జ్యువెలరీ 1,30,000 అనేది వస్తుంది. ఎందుకంటే డ్యూటీ ఫ్రీ జ్యువెలరీలో నాట్ అవైలబుల్ టు మిస్టర్ ఎక్స్ సిన్స్ ఈ డి నాట్ రెసిడ్ మోర్ దెన్ 1 year లేడు. నెక్స్ట్ ల్యాప్టాప్ అనేది రాదు. అండ్ 1 laptop కంప్యూటర్ exempted when imported into India by a passenger. వన్ యొక్క ఏజ్ అనేది 18 years ఆర్ అబౌట్. నెక్స్ట్ వైన్లో 1 liter వైన్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ జనరల్ ఫ్రీ అలవెన్సెస్. సో 1 liter అలవెన్స్కి సంబంధించి ఎంత ఉంది, 6,000 ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ 50,000. సో టోటల్ వాల్యూ ఎంత, 3,60,000 అయితే 3,60,000లో జనరల్ డ్యూటీ ఫ్రీ అలవెన్స్ అనేది 50,000 ఉంది. 50,000 తీసేసి 2,56,000 టోటల్ బ్యాగేజ్ అయితే టోటల్ బ్యాగేజ్ రేట్ ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్ చాప్టర్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్.